పులివెందుల ఫలితం ప్రజా విజయమని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. కూటమి పాలనలో జరిగిన మంచి పనులు చూస్తే ప్రజలు ఓటేశారన్నారు. తమకు పులివెందులకు ఎంతో సత్సంబంధాలున్నాయని, వచ్చే ఎన్నికలన్నిటిలో ఇదే విధంగా పనిచేస్తామంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. పార్టీ పులివెందుల గడ్డపై 30 సంవత్సరాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే కనుక అత్యధిక మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో కూడా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఆదినారాయణ తెలుసుకోవచ్చు. సరే, ఏంటి ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిచాం, తొలిసారిగా కూడా ప్రజలైతే కనుక ఓటుకు వినియోగించుకున్నారు, ఎలా చూడొచ్చు? అసలు ఇది ప్రజల విజయం, కూటమి విజయం, సమిష్టి విజయం. వాళ్ళ దరిద్రం నుండి బయటపడినాం. మంచి జరగబోతోంది. మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు ఆధ్వర్యంలో 14 నెలల పాలనలో, మోడీ గారి 11 నెలల పాలనలో ఇన్ని మంచి పనులు జరిగినాయి. మిగతా రోజుల్లో మంచి పనులు జరుగుతాయి. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ దరిద్రం నుంచి బయటపడతాం. ప్లస్ అరటి దోపిడీ, చీనీ దోపిడీ, చికెన్ దోపిడీ, ప్లస్ పాడా దోపిడీ, ఇన్ని దోపిడీ నుంచి కనీసం రోడ్లు పట్టించుకోడు, అమరావతి పట్టించుకోడు, ప్లస్ పోలవరం పట్టించుకోడు. కాబట్టి ఇవన్నీ పట్టించుకునే పార్టీకి ఓట్లేసినారు. ప్రధానంగా జగన్ కూడా మీపైన ఆరోపిస్తున్నారు, మీరు అక్కడ మకాం వేశారంటున్నారు, కొంతమందిని తీసుకెళ్లి దొంగ ఓట్లు వేయించారంటున్నారు జగన్. మీరు ఏమంటారు సార్? అసలు మాది పక్క ఊరు, మాకు తెలిసిన స్నేహితులు ఉన్నారు. నేను పెళ్లి చేసుకున్నది కూడా అక్కడే. వాళ్ళ వర్గం అంతా గట్టిగా పనిచేసినారు. వాళ్ళకి అది ఇష్టం లేదు. వాళ్ళ దౌర్జన్యం నుంచి మేము గట్టిగా నిలబడినాం. శాంతియుతంగా ఎలక్షన్ జరిపినాం. రూరల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ. స్వపరిపాలన అతంది, సుపరిపాలన మాది. అదే సంకేతం. రానున్న జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇదే దూకుడుగా వెళ్తారు సార్? ఆటోమేటిక్గా దూకుడేముంది. ఇప్పుడు సిస్టమేటిక్గా పోతాం, అదే సిస్టాన్ని మెయింటైన్ చేస్తాం. దూకుడేముంది ఇక్కడ. కొద్దిసేపు క్రితం అవినాష్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది సార్, ఈ ఎన్నిక అసలు చెల్లదు అంటున్నాడు. అసలు మొన్న కూడా 14 నెలల కిందటిది కూడా చెల్లదు. వాళ్ళు గెలిస్తే చెల్లుతుంది, మేము గెలిస్తే చెల్లదు. దరిద్రపు మాటలు అంతే. హత్యను చేపించి మాకు తోసిన వ్యక్తి నిజం మాట్లాడతాడనుకుంటే అందరూ వినేవాళ్ళది భ్రమ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ అలాగే చంద్రబాబు పాలనలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడైతే కనుక కూటమి అభ్యర్థి గెలిచారని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక అటు జగన్ పైన, అవినాష్ పైన కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే ఈ ఖచ్చితంగా రానున్న జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఇదే దూకుడుతో ముందుకెళ్తాం, అన్ని సీట్లు కూడా కైవసం చేసుకుంటామని చెప్పి ఎమ్మెల్యే ఆదినారాయణ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.